దాసనారాయణరావు గారి ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మా అందరికీ చాలా పెద్ద లోటు. నాకు రీజన్ ఏంటంటే మా అందరికీ ఇండస్ట్రీ తరఫున కానీ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా ఏ విధమైన సమస్య వచ్చినా ఆయనకు ఒక మాట చెప్తే ఆయన అన్ని పనులు వదులుకొని ఎన్నో ఇంపార్టెంట్ పరిస్థితి కూడా పక్కన పెట్టి మా సమస్యలు పరిష్కరించడానికి ఎంతో ముందుకు వచ్చాడు. ముఖ్యంగా ఆయన 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఎంతోమంది కార్మికులకి తల్లో నాలుకలాగా వ్యవహరించేవారు. ఆయన అసలు సినిమా డైరెక్టర్గా మానేసిన తర్వాత కూడా ఆయన జీవితం కేవలం ఈ 24 క్రాఫ్ట్స్ కార్మికుల కోసం ఆయన జీవితం అంకితం చేశారు. చాలా బాధగా ఉంది. ఇవాళ యాక్చువల్గా ఆయన హాస్పిటల్ నుంచి నయమైపోయి ఇంటికి వస్తే ఆయన కలుద్దాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు నేను కలవలేకపోయాను. ఈ విధంగా చూస్తే ఎటువంటి పరిస్థితి వస్తే నేను ఊహించలేదు. చాలా పెయిన్ఫుల్గా ఉంది. చిరంజీవి గారు నిన్న చైనా వెళ్తూ ట్రాన్సిట్లో ఆయనకు తెలిసింది ఆ విషయం. ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళకముందే అల్లు రామలింగ గారి అవార్డు స్వయంగా అన్నయ్య గారు అరవింద్ గారు ఇచ్చి ఆయన చేతికి అందించారు. సో ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ట్రాన్సిట్లో ఉండి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆయన తన సంతాపాన్ని నా ద్వారా మీరు వ్యక్తం చేయమని కోరుకున్నారు. అలాగే అరవింద్ గారు కూడా అదే చెప్పారు. చరణం వీళ్ళెవరు కూడా ఊళ్ళో లేరు. ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. బట్ ఏదైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబీకులకి నా మనస్ఫూర్తి సంతాపం తెలియజేస్తున్నాను.